యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి వినాయక చౌరస్తా వద్ద కాంగ్రెస్ 6 గ్యారంటీలను ప్రశ్నిస్తూ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతు సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నికల ముందు రైతులకు ఇచ్చినటువంటి 15,000 రైతు బంధు 2 లక్షల రైతు రుణమాఫీలో స్పష్టత లేదని ఆరోపించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకునే నాదుడే లేడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకులు దాసరి మల్లేశం, పడాల శ్రీనివాస్ గౌడ్, జిల్లా అధ్యక్షులు పాసం భాస్కర్, కిసాన్ మోర్చా నాయకులు జగన్మోహన్ రెడ్డి, ఫకీర్ రాజేందర్ రెడ్డి, రైతులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. భారత రాష్ట్ర సమితి ఏ విధంగానైతే రైతులు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. మరి రైతులు పండించినటువంటి పంటలు ఏవైతున్నాయో అవన్నీ ఎండిపోయి మరి రైతులు బాధపడుతున్నటువంటి సమయంలో మన యాదాద్రి భువనగిరి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు గారి అధ్యక్షతన ఆ రైతులు అందులో మునిగినటువంటి రైతులకు డబ్బులు ఇవ్వకుండా పోయిండ్రు. అదేవిధంగా 15 సంవత్సరాల నుండి గునాది గాని కాలువ ఉంది, అది 98 కిలోమీటర్లు. ఆ 98 కిలోమీటర్లు లక్ష్మీదేవి కాలువ వరకు పోయినటువంటి గునాది గాని కాలువను ఇప్పటి వరకు జై జవాన్ అంతంలోనే మొదటి వ్యక్తి గురనరసయ్య గారు వారు ఈరోజు సుమారుగా రూపాయలు నష్టం వెంటనే ఇవ్వాలి, రైతు కూలీలకు 12,000 రూపాయలు వెంటనే ఇవ్వాలి రైతులకు. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా చేసినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర గారు, జిల్లా రథసారథి పాసం భాస్కర్ రాజేంద్రన్న గారు, ఈనాటి సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి బీజేపీ భారత్ మాతాకి 2 లక్షల రూపాయల రుణమాఫీ వెంటనే 2 లక్షల రుణమాఫీ వెంటనే రైతులకు ఎండిపోయిన పంటలకు 25,000 రూపాయలు ఎకరానికి వెంటనే రైతులకు 25,000 రూపాయలు వెంటనే రైతు బంధు 15,000 రూపాయలు వెంటనే. మరొకసారి రాదు, అది అందరికీ తెలుసు. కేసీఆర్ గారు అమలు కాని హామీలు ఇచ్చి ఒక్కసారి 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అని మోసం చేసిండు. చావు దెబ్బ కొట్టి రైతులు వారిని దించారు. కానీ 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 కాబట్టి కిసాన్ మోర్చా వైపు నుంచి రాబోయే కాలంలో కూడా గతంలో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించి ఉన్నాం. ఇట్టి కార్యక్రమాలని మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా వారు ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో ప్రత్యేకంగా రైతుల గురించి ఇచ్చినటువంటి గ్యారంటీలని అమలు చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఒకవైపు కరువు ఇవాళ కరాలంతా ఉంది, అదే రకంగా రైతులు ఇబ్బంది పడుతా ఉన్నారు. రైతులకు మీరు చేస్తున్నటువంటి రుణమాఫీ ఎక్కడ పోయిందని చెప్పేసి ఇవాళ తెలంగాణ సమాజం అంతా ప్రశ్నిస్తా ఉంది. దీంతో పాటుగా రైతుల ఖాతాలలో 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. ఆ బోనస్ గురించి ఇంతవరకు ఏం చెప్పాలనో అర్థం కానటువంటి పరిస్థితి. దీంతో పాటుగా ఇవాళ మొత్తం రైతాంగాన్ని రైతు బంధు ఇవాళ 10,000 నుంచి 15,000 చేస్తానని చెప్పేసి గ్యారంటీ ఇచ్చినారు. దాని విషయంలో ఇప్పటి వరకు స్పష్టత లేకుండా రైతులని ఆదుకునేటువంటి పరిస్థితి కనపడతలేదు. ఈ రకంగా ఏదైనా సరే ఇబ్బంది ఇవ్వాలా, రైతులందరినీ నట్టేట ముంచినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అందుకోసమే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, రైతులను ఆదుకోరా, మీరు ఇచ్చినటువంటి హామీలని అమలు పరచరా, మీ యొక్క వైఖరి ఏందని చెప్పేసి స్పష్టం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. దీంతో పాటుగా ఇవాళ మొత్తానికి ఎక్కడికక్కడ వడగండ్ల వాన వచ్చేసి రకరకాలుగా ఇబ్బంది అవుతా ఉంది. వాళ్ళకు ఏం పరిహారం చెల్లిస్తారు మీరు ఇంతవరకు స్పష్టం చేయలేదు. దాంతో పాటు కరెంటు విషయంలో మీకు దీర్ఘకాలికంగా ఏ రకమైనటువంటి ప్రణాళిక ఉంది అనేటువంటి విషయం కూడా ఇవాళ స్పష్టం చేస్తున్నారు. కాబట్టి దీనికి వెంటనే మేము పరిష్కారాలు చూపాలి, మీరు ఇచ్చినటువంటి గ్యారెంటీని అమలు చేయాలి. రైతులని నట్టేట ముంచినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు. దానికి సమాధానం చెప్పాలని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్ని మేము డిమాండ్ చేస్తాము. కాలయాపన సరిపోతుందని ఈ యొక్క పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. రాహుల్ గాంధీ వచ్చేసి రైతులకు గ్యారెంటీ ఇస్తామని చెప్పేసి ఇంతకు ముందు ఎలక్షన్ లో చెప్పినాడు, మళ్ళీ ఎలక్షన్ లకు వస్తా ఉన్నాడు. అమలు ఈ యొక్క రైతుల సమస్యలు ఏం అమలు చేసిదో రాహుల్ గాంధీ సభలో ఇవాళ స్పష్టం చేయాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నాం.